నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ భువనగిరి బాలికల హాస్టల్ స్టూడెంట్స్ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టులో వారి ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. అలాగే వారు రాసిన సూసైడ్ నోట్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి బాలికల వసతి గృహంలో ఇద్దరు 10th విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని భవ్య వైష్ణవి అనే ఇద్దరు 10th విద్యార్థినులు ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన ఇద్దరు బాలికలు హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నారు. రోజులాగే శనివారం స్కూల్కి వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి సాయంత్రం హాస్టల్కు వచ్చారు. భోజనం సమయంలోనూ ఇద్దరు గది నుంచి బయటకు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానంతో గది వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు 2 ఫ్యాన్లకు కురేసుకొని ఉన్నారు. వెంటనే అంబులెన్స్కు పిలిపించి ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. బాలికలు ఉరివేసుకున్న పోలీసులు గదిలోనూ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రస్తావించిన అంశాలను చదివి ఆశ్చర్యపోయారు. అయితే ఇద్దరి స్టూడెంట్స్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించగా బాలికల ఒంటిపై గాయాలు గుర్తించారు. గాయాలకు సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేశారు. చేతులు చెంపపై కొరికిన గాయాలు కనిపించాయి. వీపు భాగంలో కొట్టినట్లు శరీరం వాతలు తేలింది. అందుకు సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేశారు. తమ పిల్లలను హత్య చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్కు ఓ ఆటో డ్రైవర్తో అక్రమ సంబంధం ఉన్నట్లు, ఆ విషయం భవ్య వైష్ణవిలకు తెలియడంతోనే వారికి వార్డెన్ వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గదిలో దొరికిన సూసైడ్ లెటర్ కూడా ఒరిజినల్ కాదని, పిల్లల్ని చంపేసిన తర్వాతే వార్డెన్ మేడంకి పైకి కేసుకు రాకుండా ఆమెను పొగుడుతూ లెటర్ రాసినట్లు చెబుతున్నారు. వార్డెన్ సీక్రెట్లు బయటపడడంతో ఎక్కడ తన పరువు పోతుందోనని భయపడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలికల బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల అనుమానానికి తోడు కేసు విచారణలో భాగంగా హాస్టల్ వార్డెన్ను, ఆటో డ్రైవర్ ఆంజనేయులను, వంట మనుషులను సుజాత, సులోచన, పీఈటీ ప్రతిభ ట్యూషన్ టీచర్ను భువనేశ్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత విద్యార్థినుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా ఈ కేసుపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే చనిపోయే ముందు తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి సంతోషంగానే మాట్లాడారని ఆ ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం చూస్తే ఫిర్యాదుదారులుగా హాస్టల్ వార్డెన్ లేక స్కూల్ యాజమాన్యం లేదా హాస్టల్ను పర్యవేక్షించేవారైనా ఉండాలి. ఇది కూడా జరగలేదు. వైష్ణవి తండ్రి నాగరాజుతో ఫిర్యాదు తీసుకున్నారు. పిల్లల కేర్ టేకర్ మాత్రమే ఫిర్యాదు చేయాలి. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలంలో 267 సంస్థలుగా ఉండే. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు జరిగిన తర్వాత దాదాపుగా 1000 వరకు సంస్థలుగా ఏర్పాటు జరిగాయి. వీటికి కార్యదర్శిగా మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేశారు. ఆ కాలంలో ఈ విద్యా సంస్థలతో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక సంచలనంగా బయటకు వచ్చాయి. ఈ మరణాల గురించి ప్రశ్నించే వ్యక్తులను, సంస్థలను స్వేరోస్ అనే సంస్థ బెదిరింపులకు పాల్పడేది. ఆ కాలంలో స్వేరోస్ ఒక వెలుగు వెలిగింది. పౌర సమాజంలో స్వేరోస్ గురించి నయం పోయిన సంస్థ అని ఒక ప్రచారం భాగం ఉండేది. అప్పటి నుండి ఈనాటి వరకు విద్యార్థుల బాలికల మరణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సర్వసాధారణంగా అయిపోయాయి. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. కనీసం ఈ ప్రభుత్వమైన సోషల్ వెల్ఫేర్ హాస్టల్పై ఉన్న కబ్జాలను తొలగించాలి. బాలికల మనోస్థైర్యాన్ని నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విషయంలో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేస్తూ చెప్పారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.